హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. సో నా పేరు లాస్యా అండి. నేను వచ్చేసి కరీంనగర్లో అయితే ఉంటాను. సో ఈ వీడియో వచ్చేసి నేనైతే ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ షూటింగ్ అయితే వెళ్ళాను. సో ఆ షూటింగ్ ఎలా జరుగుతుంది, అసలు క్యాష్ మనీ ఇస్తారు కదా రౌండ్స్లో విన్ అయితే, అసలు రియల్ మనీ ఇస్తారా లేదా, ఎలా జరుగుతుంది అనే విశేషాలన్నీ కూడా చెప్తాను. అండ్ యాంకర్ రివ్యూ గురించి, మిగతా షో ఎలా నడుస్తుంది, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఎలా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు మనము అనే విశేషాలన్నీ కూడా మీకైతే చెప్తాను. మనకి ఇది వచ్చేసి కరీంనగర్లో అయితే జరిగిందండి షో. సో వీళ్ళు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి వచ్చి సిటీస్గా అట్లా వచ్చేసి అందరినీ లేడీస్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళతోనే అనేది ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తారు. డిఫరెంట్ ఊర్ల నుంచి సిటీస్ నుంచి వచ్చి ఇక్కడైతే పార్టిసిపేట్ చేస్తారు. సో ప్రజెంట్ కరీంనగర్లో అయితే జరిగిందండి. కరీంనగర్లో మనకి టీటీడీ కళ్యాణ మండపం అయితే ఉంటుంది గాంధీనగర్లో. సో అక్కడ 2 days జరిగిందండి ఈ ప్రోగ్రామ్. సో చాలామంది ఆడవాళ్ళు మంచిగా రెడీ అయ్యి అందరూ చాలామంది అయితే వచ్చారు. ఒక్కొక్కరు థ్రైస్ కూడా ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఎందుకంటే 2 days అండ్ 1 dayలో 4 shows అయితే రన్ చేశారు వాళ్ళు. చాలా బాగా జరిగినాయండి. చాలామంది లేడీస్, చాలామంది ఎంతూజియాజం, చాలా ప్రాక్టికల్గా మంచిగా చేశారండి అందరు కూడా. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి అట్లా టీవీలో అవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో మనకి అక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్న కొద్దీ అక్కడ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ టీవీలో అయితే కనిపిస్తుంది. సో మనం ఏంటంటే ప్రాక్టికల్గా ఇలా కనిపిస్తుంది అని చెప్పి చూపిస్తారు. ప్లస్ ఏదైనా రాంగ్ ఉన్నట్టయితే అప్పటికప్పుడు మన రవి గారికి మైక్లో అది చెప్పేసి చెవిలో పెడతారు కదా, అందులో చెప్పేసి మళ్ళీ మార్చేస్తూ ఉంటారు. సో ఈ కళ్యాణ మండపం లోపల ప్లేస్ ఉంటుంది కదా, మామూలుగా షోస్ ఏమైనా రన్ అవుతాయి కదా మండపంలో. సో అక్కడ లేడీస్ అందరికీ గ్యాదర్ అయ్యి ప్రోగ్రామ్ ముందు ఏమేమి చేయాలి, ఎలా ఉంటుంది, ఎవరైనా ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చారా, లేకపోతే ఏమైనా పాటలు పాడతారా, ఇవన్నీ కూడా అడిగి ఎవరు ఏం చేస్తారని చెప్పేసి రైటర్ గారు కానీ డైరెక్టర్ అన్నీ ప్రిపేర్ చేయించుతారు ముందే ఎపిసోడ్లో. బట్ ఎవరెవరు రౌండ్స్ ఆడతారు అనేది మాత్రం ముందు అస్సలు ఏం చేయరు. సో మనం లోపలికి ఎంటర్ అయినాకనే ఈ టైంకి ఈ షో అని చెప్పేసి రన్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏ టైంకి ప్రోగ్రామ్ అనేది మన లీడర్ కానీ వాళ్ళు కానీ మనకి ఇంటిమేట్ అయితే చేస్తారు. సో ఇక్కడ సెట్టింగ్ చూసారు కదా, ఇలా ఉంది సెట్టింగ్. ఒక టెంట్ లాగా ఇట్లా తీసేసుకొని లైటింగ్ అంతా పెట్టేసి వెనకాల మనకి గోల్డ్ కలర్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కడికి పోయినా ఈ ఫ్రేమ్స్ అనేది తీసుకొస్తారు. ప్రతి ఊరికి సిటీస్కి వెళ్తూ ఉంటారు కదా, ఇట్లాంటివి దొరకవు. ఎందుకంటే వాళ్ళ ప్రజెంటేషన్ ఆడవాళ్ళు మీ జోహార్లు అనేది అక్కడ మాత్రమే ఉంటుంది, అలా మాత్రమే వాళ్ళ ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. సో అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసినట్టయితే లేడీస్ అందరు కింద కూర్చున్నారు కదా, ప్రోగ్రామ్ రన్ కాకముందుకు ఇలా కూర్చుంటారు. ఎందుకంటే ఒక షో అనేది నాట్ అన్ ఈజీ అన్నట్టు, ఇంపాసిబుల్ చాలా వరకు. ఎందుకంటే చాలాసేపు టైం అయితే పడుతుంది ఒక్కొక్క షో రన్ కావడానికి. సో లేడీస్ అందరు కూడా కూర్చున్నారు ఫస్ట్ అయితే. సో షో రన్ అయినాక రవి గారు వాళ్ళు వచ్చినాక, యాంకర్ వాళ్ళు వచ్చినాక అందరైతే నిల్చుంటారు. అండ్ ఇక్కడ మనకి రైటర్ కానీ వేరే డైరెక్టర్ వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళందరూ వచ్చేసి ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చూస్తారు. సో ఎలా చూస్తారు అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు అక్కడ ప్రజెంట్ ఇప్పుడే రన్ అవుతుంది, వాళ్ళు అక్కడికి వచ్చారు కదా, వాళ్ళని చూస్తారు. ఫస్ట్ ఎలా ఉన్నారు, ఎలా రెడీ అయ్యారు అన్నీ చూస్తారు. ప్లస్ మళ్ళీ ఎంత స్మైలింగ్, ఎంత ఎనర్జీ ఉంది వాళ్ళ దానిలో, టాలెంట్ ఉందా, ఒక పాట ప్లే చేస్తూ ఉంటారు ఫస్ట్. సో ఆ పాట ప్లే చేసినప్పుడు ఎవరైతే స్మైలింగ్గా మంచిగా డ్యాన్స్ అనేది చేస్తారో వాళ్ళనైతే ఫస్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇక్కడైతే వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా, సో ఇక్కడ నాకు ఒక గెస్ట్ అయితే కనిపించారు. సో మై విలేజ్ షోలో ఉంటారు లావణ్య గారు, యాక్ట్రెస్. తను పార్టిసిపేట్ చేశారన్నమాట. నేను తనతోని ఏంటంటే మాట్లాడాను, చాలా మంచిగా అయితే అనిపించింది. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే అన్ని వైపులా మనకి ఇలా కెమెరాస్ అయితే ఉంటాయండి, లార్జ్ కెమెరాస్. సో ఇక్కడ వీళ్ళు రైటర్ కానీ ముందే ప్రిపేర్ అయి ఉంటారు ఏంటి ఎలా చేయాలి అని చెప్పేసి. అండ్ గేమ్స్ ఆడిపిస్తారు కదా ఒక్కొక్క రౌండ్కి, వాళ్ళని తీసుకొని ఏమేమి గేమ్స్ ఆడాలి ఈ టైంలో. ఎందుకంటే 4 shows రన్ అవుతాయి. చాలా గేమ్ ఆడాలంటే చాలా వరకు వస్తువులు అన్నీ కావాలి. అందరూ కూడా అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అండ్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ షోలో వచ్చేసి మనకి ఫస్ట్ విన్నర్ 3 rounds ఉంటాయి కదా, 3 roundsలో ఫస్ట్ విన్నర్ వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తారు. అండ్ సెకండ్ విన్నర్ వాళ్ళకి మనకి కప్స్ అనేది ఇస్తారు. ఎటు చేసి మనం ఒక్కసారి ఒక రౌండ్లోకి వెళ్ళామంటే మనకి ఏదైనా ఒకటి వస్తుంది డెఫినెట్గా. సో అలా ఉంటుంది. మనకి 3 rounds అనేది ఉంటాయి. గేమ్స్ పెడతారు, లేకపోతే ఏమైనా సింగింగ్ అట్లాంటి అన్నీ కూడా పెడతారు. 3 యాక్షన్స్, దమ్ షెరాట్స్, ఇలాంటి అన్ని రకాల గేమ్స్ పెడతారు. అది కూడా లేడీస్ మీద డిపెండ్ అవుతుంది, వీళ్ళు ఇలాంటి దాంట్లో పర్ఫెక్ట్. సో ఇంతమంది ఉన్నారా చూసేసి టీమ్ వైజ్గా చేసి మన
అని అనేది పార్టిసిపేట్ చేస్తారు. మనం ఒకవేళ ముందే ఒక రౌండ్కి అనేది మనం సెలెక్ట్ అయినాం అనుకోండి, మనల్ని పక్కకు తీసేసి మిగతా వాళ్ళతో ఆడిపిస్తారు. రౌండ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ రౌండ్కి రండి, సెకండ్ రౌండ్కి రండి అన్నప్పుడు మనం ఇట్లా నడుచుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళి యాంకర్ రవి పక్కన ఉండి మన ఫస్ట్ నేమ్ అన్నీ అడిగేసి చాలా చక్కగా మంచిగా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు మనము. అండ్ క్యాష్ ప్రైజ్ వచ్చేసి విన్ అవ్వగానే సెకండ్ వాళ్ళకైతే కప్స్ ఇస్తారు, అండ్ ఫస్ట్ వాళ్ళకైతే మనకి డబ్బులు అయితే ఇచ్చేస్తారు. సో ఎవరికైనా తెలుసుకోవాలనుందా నేను ఎంత విన్ అయ్యాను అని చెప్పేసి, సో లాస్ట్కి అయితే చెప్తాను నేను ఎంత విన్ అయ్యానని చెప్పేసి. అండ్ రియల్ క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తారు, అది కూడా రవి గారు ఇచ్చేది మాత్రం అస్సలు రియల్ మనీ అయితే కాదండి. తర్వాత మనం షో అంతా కంప్లీట్ అయిపోయినాక మనం రైటర్ దగ్గరికి వెళ్ళి మనం నేమ్, ఆధార్ కార్డు కానీ ఫోన్ నెంబర్ కానీ తీసేసుకొని ఆ తర్వాత మనకి వాళ్ళు క్యాష్ ప్రైజ్ అనేది క్లియర్గా ఇస్తారు. సో ప్రోగ్రాంలు ఇచ్చేది రియల్ మనీ కాదు, తర్వాత వాళ్ళు షో అయిపోయినాక ఇస్తారు మనకి. సో ఈ షోలో మనం మంచిగా పార్టిసిపేట్ చేయాలంటే కేవలం టాలెంట్ ఉండాలి, స్మైలింగ్ ఉండాలి, అండ్ ఏంటంటే ఎనర్జెటిక్గా వాళ్ళకి కనిపించాలి. మెయిన్గా మనం ఇంట్లో లేకపోయినా పర్లేదు, అలాంటి షోలలో మనము పార్టిసిపేట్ చేయాలంటే ఏమంటారు మంచి ఎనర్జెటిక్గా ఉన్నట్టయితే పక్క అయితే మంచి యాక్టింగ్ అయితే చేయాలి. సో చాలా బాగా జరిగిందండి షో టీటీడీ కళ్యాణ మండపంలో. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దట్. అండ్ నాకు ఈ అవకాశం అయితే మా ఫ్రెండ్ అయితే ఇచ్చింది, సో తన ద్వారా నేనైతే వెళ్ళాను. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మెయిన్గా చాలామందికి తెలుస్తూ ఉంటుంది. సో ఈటీవీలో అయితే వస్తుందండి, ఇది వచ్చేసి లంచ్ టైంలో ఈటీవీలో ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ అయితే చాలా చక్కగా లేడీస్ని అందరినీ కూడా పెట్టేసి మంచిగా అయితే ప్రోగ్రామ్ అయితే చేసేవారు. అండ్ ఎక్కడ కూడా మనకి షో రన్ అయ్యేటప్పుడు మాత్రం ఫోన్స్ వీడియోస్ అనేది తీసుకోకూడదు. ఇది రన్ కాకముందుకు నేనైతే అన్ని వీడియోస్ అయితే తీశాను. రన్ అయ్యేటప్పుడు మాత్రం ఎలాంటి ఫోన్స్ అయితే వాడకూడదు. రన్ కాకముందుకు లేడీస్ అందరు నిల్చోవడం, ఇట్లా యాంకర్ రవి రావడం ఇదంతా కూడా మనం తీయొచ్చు, ఏం పర్వాలేదు. ఏమైనా వర్క్ జరిగినా కానీ ఏం కాదు. నేనైతే ఎలా రన్ అవుతుంది అనేది చూపించాను, అండ్ లోపల కూడా సెట్టింగ్ అలా ఎలా ఉంది అని చూపించాను. అండ్ యాంకర్ రవి కనిపిస్తున్నారు కదా, సో తనైతే వచ్చినాక మైక్ అంతా సెట్ చేసినాక తనకు అన్ని కూడా డీటెయిల్స్ అనేది ఇస్తారు. అండ్ రియల్ క్యాష్ ప్రైజ్ అయితే డెఫినెట్గా ఇస్తారు, అండ్ కప్ ఇస్తారు సెకండ్ ప్రైజ్ వాళ్ళకి. అండ్ ఈ రౌండ్స్ కన్నా ముందు తను ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఆ క్వశ్చన్కి ఎవరైతే డిఫరెంట్గా ఆన్సర్స్ చెప్తారో వాళ్ళని తీసుకొని వాళ్ళకు కూడా కప్ అనేది ప్రజెంట్ అయితే చేస్తారు. సో ఇలా ఉంటుందండి ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రాము. సో ఇలా తను ఫస్ట్ వస్తారు, వచ్చి డ్యాన్స్ చేయడం ఇదంతా కూడా మనకి ప్రిపేర్డ్గా అయితే ఉంటుంది. మనం ఎవరైతే బాగా చేస్తామో డ్యాన్స్ స్టెప్స్ వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. మంచి ఎనర్జెటిక్గా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా తర్వాత వెళ్తున్నారు షోకి అనుకున్నట్టయితే ఇదైతే మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. మనం ఒక షోకి వెళ్దాము చేద్దాము అనుకున్నప్పుడు అయితే ఏం రాదు అన్నట్టయితే అస్సలు ఉండకూడదు. మనం ఎంత బాగా రెడీ అవుతామో అంతే మంచిగా మనం అక్కడ ప్రజెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్గా ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ గురించి. ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా మనం ఏం చేయాలో అది చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ కమింగ్ టు ద పాయింట్, నేను ఇంత క్యాష్ ప్రైజ్ విన్నానంటే అనుకోకుండా ఒక రౌండ్లోకి అయితే వెళ్ళిపోయాను. పాటలు పాడచ్చా అంటే ఒక పాట అయితే వాడినా. సో దాని ప్రకారంగా వాళ్ళు ఏకంగా నన్ను ఒక సాంగ్స్ రౌండ్కే తీసేసుకొని పాటలు అయితే పాడాను. అనుకోకుండా నేను ఆ రౌండ్ కూడా విన్ అయిపోయాను. సో మా టీంలో 3 మెంబర్స్ ఉంటారు, 3000 ఇచ్చారు. ఈచ్ పర్సన్కి 1000 రూపీస్ అయితే వాళ్ళైతే ఇచ్చానండి. ఇది ప్రోగ్రామ్ గురించి టోటల్గా చాలా మంచి షో అని అయితే చెప్పచ్చు. లేడీస్ అందరికి కూడా మంచి హోమ్ మేకర్స్ వాళ్ళందరికీ కూడా మంచిగా అయితే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఇది టోటల్ వీడియో ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. బాయ్ బాయ్.